జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు రాష్ట్రం నుంచి రోజుకొకటి చెప్పున ఏ విధంగా పారిపోయినాయో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. నిరుద్యోగం తాండవించింది. మన ప్రాంతం నుంచి పిల్లలు చదువుకున్న వాళ్ళంతా కూడా బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో పోయి బతుకుతున్న పరిస్థితిని మనం చూశాం. రీసెంట్ గా చేసినటువంటి ఒక సర్వే చెప్తుంది అధ్యక్ష, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 4.2% అయితే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి పెట్టుబడులు 25% ఉన్నాయని చెప్తా ఉంది. ఇది మనం గర్వించాల్సిన అంశం అధ్యక్ష. అంటే ఆ భారతదేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళలో 1/4 మంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇక్కడ ప్రభుత్వ ఆలోచన విధానం నచ్చి ఇక్కడ డబ్బులు పెడుతున్నారంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. మొన్ననే చూస్తా ఉన్న మండల్లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు. భూమి వాళ్ళకి ఇచ్చేశారు, వీళ్ళకి ఇచ్చేశారని చెప్తారు. ఒక్కసారి వీళ్ళంతా పోయి గుజరాత్ ను చూడాలి, వీళ్ళు ఒక్కసారి పోయి ఉత్తరప్రదేశ్ ను చూడాలి అధ్యక్ష. ఎందుకు ఆ రాష్ట్రాలు అంతగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిపోయినారన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మనం ఎందుకు భూమి ఇస్తున్నామో కూడా తెలియని అమాయకులుగా కనబడుతున్నారు వాళ్ళు. ఎందుకు పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ డబ్బులు పెడతారు అధ్యక్ష? వాళ్ళకు రాయితీలు ఇస్తే, భూమి తక్కువ ధరకిస్తే, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మనకు భరోసా ఇస్తే, పెట్టుబడి పెడితే, వ్యాపారం చేస్తే, పన్నులు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళకు భూమి ఇస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాల్సింది. ఇప్పటికే 1,20,000 ఉద్యోగాల్ని మనం 20 నెలల్లో ఏర్పాటు చేయగలిగినాం అధ్యక్ష. ఇదే స్ఫూర్తితో 175 నియోజకవర్గాల్లో కూడా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తా ఉంది అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అంశంగా చెప్పుకోవాలి అధ్యక్ష.